ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ వెనక మిర్రర్స్ ఉన్నాయి గానీ ఒకసారి అటు చూడు. భద్రకాళే ఉంది. జేడి ఇక్కడికి వచ్చిందేంటి? జేడి అన్నావు కదా, మీ అన్నయ్యని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించింది ఎవరు అని అడిగావు కదా. అదిగో భద్రకాళి. అలా కన్నెర చేసి నించుంది కదా, ఆవిడే జేడి అంటే. ఓహో, ఈవిడే జేడినా? చూద్దాం. జేడి అంటే నువ్వేనా? జేడి అంటే ఏదో బీడి అన్నట్టు తేలిగా తీసిపారేకో. జేడి కన్నెర్ర చేసి కపాలం మీద ఒక్కటిచ్చిందంటే నీకు బొమ్మ 3Dలో కనిపిస్తుంది. వీడిది మన దేశం కాదు కదా కేడి. మన దేశంలో ఆడవాళ్ళ మీద చెయ్యెత్తితే జగదాత్రి అమ్మవారే కన్నెర్ర చేస్తుంది, కపాలం పగలు కొడుతుందని వీడికి తొందరలోనే తెలుస్తుంది. అది సరే కానీ జిమ్కి వచ్చినట్టున్నారు. డీటెయిల్స్ ఫిల్ చేసి ఫీజు పే చేసి వర్కౌట్ చేసుకుని వెళ్ళండి. రే, మేమెవరనుకుంటున్నావు? నీలాంటి దున్నపోతుల్ని తరిమి కొట్టే పోలీసులం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. విన్నాను, ఎవరో రోడ్డు మీద తిరిగే 4 తూతుంబర్గాలని కొట్టి సింహాల్లా ఫీల్ అవుతుంటారని విన్నాను. మీకు ఇప్పటి వరకు నాలంటోళ్ళు తగల్లేదు. డొక్కలో ఒకటిచ్చానంటే బంతెగినట్టెగిరి గోడకి పడతావు. తన్నులు తినడానికి ఒళ్ళు బాగా తహతహలాడుతున్నట్టుంది. ఆ కోరిక తీర్చడానికే మేమొచ్చాం. ఇంతకీ మీరిక్కడికి ఎందుకు వచ్చారు? కరెక్ట్ పాయింట్కి వచ్చాం. ఇందాక మీ జిమ్ లో యోగేంద్ర అనే అతను వర్కౌట్ చేస్తూ కుప్ప కూలిపోయినట్టు సమాచారం వచ్చింది. అవును మేడం, కావాలంటే వీళ్ళని అడగండి. అవును మేడం, వర్కౌట్ చేస్తూ పడిపోయిన మాట నిజమే. మేడం, పడిపోయిన మాట వాస్తవమే, కానీ అతను డీహైడ్రేషన్ గురవడం వల్ల జరిగింది. వెంటనే హాస్పిటల్ కూడా పంపించాం. అరే టోనీగా, అతని బాడీ డీహైడ్రేషన్ కి గురవ్వలేదని తెలిసినా అతని ప్రాణాలకేమైనా జరిగినా నీ బాడీ మాత్రం టోన్ జీన్స్ లా చిరిగిపోతుంది. అతడి ప్రాణాలకేం కాకూడదని ఆ దేవుడికి మొక్కుకోండి. కేడి, జిమ్ మొత్తం చెక్ చేద్దాం పద. ఓకే జేడి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.